హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ప్లమ్ కేక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. మరి క్రిస్మస్ సందర్భంగా ఈ ప్లమ్ కేక్ అన్నది నేను ఈరోజు ఛానల్లో చేసి పెట్టానండి. చూడండి, అచ్చంగా బేకరీ స్టైల్లో రావాలంటే మరి నేను చెప్పిన విధానంలో మీరు ఒక్కసారి తయారు చేసినట్లయితే రియల్ ప్లమ్ కేక్ అన్నది బేకరీ స్టైల్లో మీకు చక్కగా కుదురుతుందండి. మరి వీడియోలోకి వెళ్ళిపోయి లేట్ చేయకుండా ప్లమ్ కేక్కి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు అలాగే చేసే విధానం చూసేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. అందరికీ నమస్కారం, వణక్కం. ఈరోజు మన ఛానల్లో ప్లమ్ కేక్ తయారు చేద్దామండి. ఎందుకనంటే మన క్రిస్మస్ వచ్చేస్తుంది కదండి. మరి క్రిస్మస్ సందర్భంగా ప్లమ్ కేక్ ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దామండి. ముందుగా మీ అందరికీ, నా సబ్స్క్రైబర్స్కి, నాన్ సబ్స్క్రైబర్స్కి, నన్ను అభిమానించే వాళ్ళకి, అలాగే నన్ను ఇష్టపడే వాళ్ళకి, నన్ను ఇష్టపడిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి అడ్వాన్స్డ్గా హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ అండి. మరి ఈ క్రిస్మస్ సందర్భంగా మనం ప్లమ్ కేక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. ముందుగా నేను ఈ క్యాప్ కూడా పెట్టుకుంటున్నానండి. చూడండి, క్రిస్మస్ సందర్భంగా ప్లమ్ కేక్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మరి వీడియోలోకి ఎంత చూసేద్దాం రండి. శుభ్రమైన బౌల్ తీసుకుని దానిలో 1/2 కప్పు వరకు గ్రేప్ జ్యూస్ వేసుకున్నానండి. ఇది మనం ఇంట్లో తయారు చేసినటువంటి గ్రేప్ జ్యూస్ అండి. మీది కానీ మీకు అవైలబుల్లో లేకపోతే బయట ఇన్స్టెంట్ గ్రేప్ జ్యూస్ అమ్ముతారండి, అవి తెచ్చుకోండి. మన ప్లమ్ కేక్కి గ్రేప్ జ్యూస్ వాడితేనే అసలైన టేస్ట్ వస్తుందండి. ఇన్ కేస్ మీకు కానీ గ్రేప్ జ్యూస్ అన్నది అవైలబుల్లో లేకపోతే దానికి బదులుగా మీరు ఆరెంజ్ జ్యూస్ ఉపయోగించవచ్చండి. 1/2 కప్ గ్రేప్ జ్యూస్లో 1 టేబుల్ స్పూన్ బ్లాక్ కిస్మిస్ వేసుకుంటున్నానండి. ఇది మనం ఎప్పుడు ఇంట్లో రెగ్యులర్గా వాడే కిస్మిస్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి సన్నగా కట్ చేసినటువంటి బాదం వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ వచ్చేసి సన్నగా కట్ చేసినటువంటి జీడిపప్పు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఖర్జూరం అండి, ఖర్జూరాన్ని ఇలా కట్ చేసి వేసుకున్నానండి. డేట్స్ 2 టేబుల్ స్పూన్ల టూటీ ఫ్రూటీ వేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్నటువంటి ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఒక్కసారి ఈ గ్రేప్ జ్యూస్లో బాగా కలిసేదంటూ కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నటువంటి గ్రేప్ జ్యూస్ని మనం ఒక నైట్ అంతా ఈ గ్రేప్ జ్యూస్లో ఈ మనం వేసినటువంటి డ్రై ఫ్రూట్స్ మొత్తం బాగా నానేదట్టు చూసుకోవాలండి. ఇప్పుడు నేను ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఇప్పుడు నేను ఉపయోగించాను కదండి, దీనిలో డ్రై ఫ్రూట్స్ అన్నవి, ఫ్రూట్స్ అన్నవి, ఇవి మీకు కొన్ని అవైలబుల్గా లేకపోతే వదిలేసేయండి. ఉన్నంత వరకు వేసుకోండి. ఇవే వాడాలని ఏమీ లేదండి. మన ఇంట్లో ఎలాంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నా ఉపయోగించవచ్చండి. ఇది మట్టి గుర్తు పెట్టుకోండి. కానీ ఎంత ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ ఉపయోగిస్తే మన కేక్ అన్నది అంత బాగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. ఒక నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి డ్రై ఫ్రూట్స్ వేసినటువంటి బౌల్ నేను తీసేసానండి. ఇన్ కేస్ మీ దగ్గర కానీ టైం లేదనుకోండి, 4 నుంచి ఒక 6 అవర్స్ అన్న ఈ డ్రై ఫ్రూట్స్ని నానేటట్టు చూసుకోండి. ఓవర్ నైట్ టైం లేకపోతే, ఓవర్ నైట్ పెట్టేంత టైం లేకపోతే ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకుందామండి. కొంచెం అడుగు మందంగా ఉన్నటువంటి ఒక పాత్ర తీసుకుని దానిలో 1/2 కప్పు వరకు షుగర్ వేసుకుని కరిగించుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉంటే షుగర్ అన్నది త్వరగా మెల్ట్ అయిపోతుందండి, కరిగిపోతుంది. అంటే ఇప్పుడు మనం క్యారమిల్ వాటర్ అన్నది ప్రిపేర్ చేసుకుంటామండి. ఈ విధంగా కలుపుతూ ఉంటే షుగర్ అన్నది కరిగిపోతూ ఉంటుందండి. స్టవ్ని మటుకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కరిగించుకోవాలండి. చూడండి, షుగర్ అన్నది త్వరగానే మెల్ట్ అయిపోతుందండి. వీడియోలో చూపించిన విధంగా చూడండి ఒకసారి మీరు. ఈ విధంగా కరిగినటువంటి షుగర్ సిరప్లో ఇప్పుడు మనం వేడి నీళ్ళు అన్నవి యాడ్ చేసుకోవాలండి. ఈ షుగర్ని మనం పొయ్యి మీద పెట్టినప్పుడే పక్కన వేడి నీళ్ళు కూడా పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఇక్కడ వచ్చేసి వేడి నీళ్ళు 1/2 కప్పు వరకు వేయాలండి ఈ షుగర్ సిరప్లో. అంటే మనం ఇక్కడ క్యారమిల్ వాటర్ అన్నది తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు మటుకి స్టవ్ అన్నది
లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం కొంచెంగా మనం కాచుకున్నటువంటి వేడి నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేటట్టు చూసుకోవాలండి. అంటే క్యారమిల్ వాటర్ అన్నది రెడీ అయిపోవాలండి. క్యారమిల్ తయారు చేసుకునేటప్పుడు స్టవ్ అన్నది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే క్యారమిల్ చేదొచ్చేసి మన కేక్ కూడా చేదైపోయి అంతగా బాగోదండి. మనం మొత్తం వేడి నీళ్ళని వేసిన తర్వాత మన షుగర్ అన్నది ఈ రూపంలోకి వచ్చిందండి. ఇప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5 to 7 minutes వరకు ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత ఈ షుగర్ వాటర్ అన్నవి కొంచెం దగ్గరికి వచ్చేస్తాయండి 5 to 10 minutes తర్వాత. ఇప్పుడు దీన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఓవర్ నైట్ ఫ్రూట్స్ అన్నీ మనం గ్రేప్ జ్యూస్లో నానపెట్టుకున్నాం కదండి, అవి కొంచెం మెత్తగా సాఫ్ట్గా అవుతాయి కదండి. ఇప్పుడు ఈ రెడీ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్లో మనం రెడీ చేసినటువంటి క్యారమిల్ వాటర్ అన్నది వేసుకోవాలండి. ఇదేనండి ఇప్పుడు మనకి ప్లమ్ కేక్కి అసలైన మిశ్రమం అన్నది తయారైపోయింది. ఈ ప్లమ్ కేక్కి అసలైన స్ట్రక్చర్ అయినా అలాగే టేస్ట్ అయినా మొత్తం ఈ డ్రై ఫ్రూట్స్ అలాగే మనం తయారు చేసుకున్నటువంటి క్యారమిల్ వాటర్ వల్లే వస్తాయండి. మనం ప్లమ్ కేక్ తయారు చేసుకోవడానికి అసలైన ఫ్రూట్ మిక్స్ అన్నది తయారైపోయింది కదండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని మన కేక్ మిశ్రమాన్ని తయారు చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 1/2 కప్పు షుగర్ వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న ముక్క జాజికాయ తీసుకున్నానండి, అలాగే ఒక చిన్న ముక్క సొంటి తీసుకున్నానండి, 2 యాలక్కాయలు తీసుకున్నాను, 3 లవంగాయలు, 2 ఇంచుల దాల్చిన చెక్క తీసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని కచ్చాపచ్చాగా పొడి చేసుకుని ఈ షుగర్లో వేసుకుంటున్నానండి మిక్సీ జార్లో. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మనం గ్రైండ్ చేసి తెచ్చుకుందామండి. ఇలా గ్రైండ్ చేసినటువంటి షుగర్ పౌడర్లోకి 1/3 వంతు రిఫైన్డ్ ఆయిల్ వేసుకుంటున్నానండి. అంటే ఎలాంటి ఫ్లేవర్ లేదండి. ఇక్కడ మీరు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రైస్ బ్రౌన్ ఆయిల్ కానీ ఉపయోగించవచ్చండి. దీనిలోకి 1/2 కప్పు వరకు కాచి చల్లార్చినటువంటి పాలను కూడా వేసుకుని మళ్ళీ ఒక్కసారి మిక్సీ వేసుకుని తెచ్చుకోవాలండి. కేక్ మిక్స్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. దానిలో ముందుగా ప్రిపేర్ చేసినటువంటి షుగర్ పౌడర్లో మనం పాలు రిఫైన్డ్ ఆయిల్ వేసాం కదండి, ఆ మిశ్రమాన్ని ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలండి. ఇప్పుడు 1 కప్పు వరకు మైదా పిండి తీసుకుని ఇలా స్టైనర్ పెట్టుకుని జల్లించుకోవాలండి. దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలాగే 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. దీనిలోనే 2 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ వేసుకోవాలండి. కోకో పౌడర్ అనేది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. కాకపోతే వేసుకుంటే మన కేక్ అన్నది మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఇప్పుడు వీటిని ఒక్కసారి జల్లించుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలండి. దీన్ని మీరు ఒకే డైరెక్షన్ అయినా కలుపుకోవచ్చండి, లేకపోతే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయినా కలుపుకోవచ్చండి. మీకు ఎలా వీలైతే అలా కలుపుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి, లేకపోతే వన్ డైరెక్షన్లో కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఫ్రూట్ మిక్స్ ఉంది కదండి, ఈ ఫ్రూట్ మిక్స్ని కూడా ఈ బౌల్లో వేసుకుని మరొకసారి కలుపుకుందామండి. దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు వెనీలా వెజిల్స్ వేస్తున్నానండి. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే వెనీలా వెజిల్స్ అన్నది స్కిప్ చేసేసేయండి. నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను. ఈ ఫ్రూట్స్ అన్నీ ఈ కేక్ మిశ్రమంలో కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈ ప్లమ్ కేక్ మిశ్రమం అన్నది కొంచెం థిక్గానే ఉంటుందండి. మనం మామూలుగా రెగ్యులర్గా చేసుకున్న కేకులాగా పల్చగా ఉండదండి. చూపిస్తున్నా చూడండి వీడియోలో, ఈ విధంగా ఉండాలండి. ఇలా రెడీ చేసుకున్నటువంటి మన కేక్ మిశ్రమాన్ని బేక్ చేసుకోవాలండి. బేక్ చేసుకోవడానికి
బేకింగ్ ట్రే ఉంటే ఉపయోగించండి. నా దగ్గర బేకింగ్ ట్రే లేదండి, కాబట్టి ఇలా అల్యూమినియం పాత్రకి అడుగున కొంచెం నూనె రాసానండి. చుట్టుపక్కల అలాగే కింద భాగాన కూడా నూనె రాసి దీంట్లో కొంచెం పొడి మైదా పిండి వేసుకోవాలండి. చుట్టుపక్కల అలాగే అడుగు భాగాన కూడా పొడి మైదా పిండి చల్లుకుని రెడీ చేసుకోవాలండి. ఇన్ కేస్ మీ దగ్గర కానీ మామూలుగా మన బటర్ పేపర్ ఉంటుంది కదండి, అది ఉంటే ఉపయోగించవచ్చండి. నా దగ్గర లేదు, అందుకే నేను ఇలా ఆయిల్ రాసి చుట్టుపక్కల మైదా పిండి అన్నది చల్లుతున్నానండి. ఈ విధంగా చేసినా మన కేక్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుందండి. అల్యూమినియం పాత్రని ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి కేక్ మిశ్రమం ఉంది కదండి, ఆ మిశ్రమాన్ని ఈ పాత్రలో మొత్తం వేసుకోవాలండి. మొత్తం కేక్ మిశ్రమం వేసుకున్న తర్వాత ఇలా 2-3 సార్లు ట్యాప్ చేయాలండి, వీడియోలో చూపించిన విధంగా. ఇలా ట్యాప్ చేసిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అన్నాయి, కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నాయి ఈ కేక్ పైన వేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకున్నాం కదండి గ్రేప్ జ్యూస్లో వేసుకుని, అవే కొంచెం పక్కన పెట్టుకుని ఇలా కేక్ అంతా స్ప్రెడ్ చేసుకుని వేసుకోవాలండి. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి మన కేక్ అన్నది. ఇలా మొత్తం పైన డ్రై ఫ్రూట్స్తో మీరు డెకరేట్ చేసుకోండి. ఇప్పుడు మనం కేక్ని బేక్ చేసుకోవడానికి ఇలా ఒక పెద్ద పాత్రని స్టవ్ మీద పెట్టుకున్నానండి. దానిలో ఒక స్టాండ్ పెట్టుకున్నాను. ఒకవేళ మీరు ఈ పాత్ర అడుగు భాగం కానీ పలచగా ఉన్నట్లయితే దీనిలో అడుగు భాగాన ఇసుక కానీ అలాగే సాల్ట్ కానీ వేసుకోవచ్చండి. అదే కొంచెం మందంగా ఉంటే ఏం అవసరం లేదండి. ఇలా అడుగున ఒక స్టాండ్ పెట్టుకోండి. స్టాండ్ కానీ లేదనుకోండి ఒక గిన్నె అన్నది బార్డర్ ఇచ్చుకోండి, దాని మీద మనం బేక్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు 10 నుంచి 15 మినిట్స్ వరకు ఫ్రీ హీట్ చేయాలండి. అంటే ఏమీ పెట్టకుండానే హీట్ చేయాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. ఈ విధంగా ఫ్రీ హీట్ చేసినటువంటి పాత్రలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కేక్ మిశ్రమం వేసి, ఆ పాత్రను పెట్టేసి మనం బేక్ చేసుకోవాలండి. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం అడుగున ఒక గిన్నె పెట్టాం కదండి, ఆ గిన్నె అంచులకి మనం లోపల పెట్టిన గిన్నె తగలకూడదండి. ఈ విధంగా కవర్ చేసుకుని మనం ఒక 30 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. చూడండి 30 నిమిషాల తర్వాత నేను చెక్ చేస్తున్నాను, నాకు కొంచెం పచ్చిగానే అనిపించిందండి కేక్ అన్నది నైఫ్తో చూస్తే. ఇప్పుడు స్టవ్ అన్నది ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నానండి. 20 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాను కదండి, మరొకసారి చెక్ చేస్తున్నాను. ఇలా టూత్ స్టిక్ ఉంటుంది కదండి, దాంతో చెక్ చేశాను. దానికి ఏమి పిండి మిశ్రమేమి అంటలేదండి, అంటే పర్ఫెక్ట్గా మన కేక్ అన్నది బ్రేక్ అయింది. మళ్ళీ ఇంకొకసారి నేను నైఫ్తో చెక్ చేస్తున్నానండి. చూడండి నైఫ్ కూడా మన కేక్ మిశ్రమం ఏమి అంటలేదండి. మన కేక్ రెడీ అయిపోయిన తర్వాత వెంటనే తీసి పక్కన పెట్టేయాలండి. నాకు ఇక్కడ కేక్ రెడీ చేసుకోవడానికి 30 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలాగే 20 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నానండి. మొత్తం మీద నాకు 50 నిమిషాలు ఈ కేక్ ఉడికించుకోవడానికి టైం పట్టిందండి. నేను కేక్ని పక్కన పెట్టేస్తున్నానండి. పూర్తిగా చల్లారాలండి కేక్ అన్నది. ఈ కేక్ మీద ఇప్పుడు మనం లిడ్ పెట్టుకోవాలండి. ఎందుకనంటే మాయిశ్చర్ అన్నది పోకుండా మనం ఇలా క్లోజ్ చేసుకోవాలండి. మన ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మరి దీని నుంచి తీసేసి డిమోల్డ్ చేసి ఏ విధంగా ఉందో చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా పొంగిందో మన ప్లమ్ కేక్ అన్నది. ఒక చాక్ తీసుకోవాలండి. ఫస్ట్ ఇలా అంచుని కట్ చేసుకుందాం. చూడండి మొత్తం చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని తిప్పి పెడతాను. ఫ్రెండ్స్ మన ప్లమ్ కేక్ అనేది తయారైపోయింది, రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసి ఏ విధంగా ఉందో చెప్తానండి. పక్కన పెడతాను, ఒక పీస్ తీసుకుంటాను. చూసారు కదా ఎంత స్పంజీగా, ఎంత చక్కగా నట్స్ ఫ్రూట్స్ అన్నీ వచ్చినాయి కదండి. ఓకే ఫ్రెండ్స్,
టేస్ట్ చూసి ఏ విధంగా ఉందో చెప్తాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి నేను చెప్పిన కొలతలతో కానీ మీరు తయారు చేసినట్లయితే అచ్చంగా మన బేకరీలో ప్లమ్ కేక్ దొరుకుతుంది కదండి, అదే టేస్ట్తో, అంతకంటే మించిన టేస్ట్తో ఉందండి. చాలా బాగుంది. మీరు కూడా ఈ క్రిస్మస్కి ప్లమ్ కేక్ తయారు చేసుకుని మీ ఇంటిల్లాది ఈ క్రిస్మస్ని బాగా జరుపుకోవాలని మరి నేను కోరుకుంటున్నానండి. అలాగే ఫ్రెండ్స్, మరి ఒకసారి మీకు అడ్వాన్స్డ్గా విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. ఓకే ఫ్రెండ్స్, మరి నా వీడియోస్ నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ బెల్ ఐకాన్ ఉంటే దాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, మరి లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ రత్నారావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.